జాయిన్ మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాంబోజ్ గారు నమస్తే. నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్. కాంబోజ్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది శ్రీకాంత్ గారు. రాజ్ న్యూస్ కు వెల్కమ్. రాజ్ న్యూస్ కు కాంబోజ్ గారు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణలో ఒక విగ్రహ రాజకీయాలు కనిపిస్తున్నాయా? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే కళాకారులకు ప్రాంతంతో సంబంధం ఉంటుందా? ఎక్కడైనా పెట్టవచ్చు, ఎక్కడైనా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చు అన్నది సినీ వర్గం నుంచి లేదంటే ఒక వర్గం మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి తెలంగాణ ఉద్యమకారులు ఖచ్చితంగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దానికి దాపరికం లేదు, అభ్యంతరం ఏం లేదు. వై ఓన్లీ ఇన్ రవీంద్ర భారతి? సో తెలంగాణ మానసికంగా తెలంగాణ వాదుల మీద ఉద్యమే దెబ్బకొట్టడానికి ఇట్లాంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అని తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్నారు. సో ఏంటి బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏంటి వెంకటేశ్వర్లు గారు ఈ పాయింట్ పైన? మేము ఏమంటున్నామంటే రాజ్ న్యూస్ కు స్వాగతం. తర్వాత రాజ్ న్యూస్ కు వ్యూవర్స్ కోసం విశేషాలు, తోటి ప్యానల్ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా విశేషాలు చెప్తున్నాను. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే తెలంగాణ వలసదారుల పెత్తనం ఎక్కువైపోతుంది, తెలంగాణను వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పెత్తనం ఎక్కువైపోతుంది. ఒక కుట్ర దాగి ఉన్నది దీంట్లో. ఎందుకంటే రోషయ్య గారి విగ్రహం పెట్టడం, వైఎస్ రాజశేఖర విగ్రహాలు పెట్టడం, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు పెట్టడం అనేది తెలంగాణ ప్రజలు హర్షించడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ విధ్వంసం 60 ఏళ్ళ జరిగినటువంటి సాంస్కృతిక విధ్వంసం జరిగింది, సంపద విధ్వంసం జరిగింది, వనరుల విధ్వంసం జరిగింది, జలవనరుల విధ్వంసం జరిగింది, ఉద్యోగుల విధ్వంసం జరిగింది. ఎవడో బాలసుబ్రహ్మణ్యం చచ్చిపోతే వాడు ఎవడు కోన్కిస్కాయ ఘట్టము, వానికి మా తెలంగాణకు ఉన్న సంబంధం ఏంది? వాని విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడం ఏంది? పెడితే గిడితే సాకలేలను పెట్టండి, కొమరంబి మీద పెట్టండి, కాళోజీది పెట్టండి, దాశరథి పెట్టండి, గద్దెది పెట్టండి, ఎందరో అమరులైన వాళ్ళ విగ్రహాలు పెట్టుకోకుండా ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహాలు, వైఎస్ రాజశేఖర విగ్రహాలు, రోసయ్య విగ్రహాలు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు పెడితే ట్యాంక్ బండి మీద పగలగొట్టినట్టే మళ్ళీ పగలగొడతాము. మళ్ళీ రాబోయే కాలంలో అంటే మీరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఖచ్చితంగా పగలగొడతామని మాట్లాడుతున్నారా? అర్థం కాలేదు మీకు వచ్చి, నాకు అర్థం కాలేదు శ్రీకాంత్ సార్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఖచ్చితంగా పగలగొడతాం, కూలగొడతాం అని చెప్తున్నారా మీరు ఈ వేదికపై నుంచి? 100% బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే ఒక బీసీ తెలంగాణ నాయకునిగా, ఒక బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా 100% పగలగొడతాము. ఎందుకు? కారణం ఏంటి? అంటే ఆయన పాటను వ్యతిరేకించారనా లేదంటే సమైక్యవాదానికి మద్దతు ఇచ్చారనా? గతంలో కూడా చాలా మంది సమైక్యవాదానికి మద్దతు ఇచ్చారు. ఈ రోజు అందరూ అంటే లేరు కదా, లేని వ్యక్తి గురించి ఇంత నిర్ణయం కఠినంగా తీసుకొని విగ్రహాలు గూల్ చేస్తాం అన్నంత ఆక్రోశం ఎందుకు? బాలసుబ్రహ్మణ్యం గారి మీద తెలంగాణ ప్రజలకు కోపం లేదు. ఆయన మనసు, ఆయన 40 సంవత్సరాలు పాడిన పాట తెలంగాణ సంస్కృతిని కించపరిచిండు. ఆ రోజు సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసిండు. తెలంగాణ పాటలు పాడమంటే పాడిన వ్యక్తికి ఇలా తెలంగాణ గడ్డ మీద ఆయన విగ్రహం ఎట్లా పెడతారండి? మేము బాలసుబ్రహ్మణ్యం మనసుకు వ్యతిరేకం కాదు, బాలసుబ్రహ్మణ్యం యొక్క మెంటాలిటీకి వ్యతిరేకం. ఆయన పాటలు పాడాలంటే తెలంగాణ పాటలు పాడాలి, తెలంగాణ యాసలో పాడాలి. ఇలా తెలంగాణకు పాటలు పాడు, తెలంగాణ సంస్కృతి తెలియదు కానీ ఆయన విగ్రహాలు ఎందుకుంటాయి ఇక్కడ? మేము బాలసుబ్రహ్మణ్యం వ్యతిరేకం కాదు, ఆయన 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 జీవించినటువంటి సమైక్యాంధ్ర దానికి వ్యతిరేకం, ఆయన మెంటల్ కు వ్యతిరేకం. ఆయన ఎక్కడైతే పాటలు పాడి ఎక్కడైతే ఎంటర్టైన్మెంట్ చేసిండో దానికి వ్యతిరేకం కాదు. మేము ఎవరికి వ్యతిరేకం? నువ్వు సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసినావు కాబట్టి నీ ఇక్కడ పెట్టడానికి ఛాన్స్ లేదు. నువ్వు పెట్టుకుంటే అమరావతిలో పెట్టుకో, నువ్వు ఆంధ్రలో పెట్టుకో. అంటే మీరేమంటున్నారు? రవీంద్ర ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఇందాక పృథ్వీరాజ్ గారు కూడా నాతో మాట్లాడారు, ఇందాక లైవ్ లోకి వచ్చారు. ఆయన మొదటి నుంచి విభేదిస్తున్నారు. శుభలేఖ సుధాకర్ రవీంద్ర భారతికి వచ్చినప్పుడు కూడా ఆయన అక్కడి నుంచి పంపించేశారు, ఇక్కడ ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఏమంటున్నారంటే అంటే ఆఫ్ కోర్స్ మీరు కూడా ఉద్యమకారులే కాదనట్లేదు, బట్ రవీంద్ర భారతిలో పెట్టడానికి వీల్లేదు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి టైంలో రవీంద్ర భారతిలో అవకాశం ఇవ్వలేదు. సినిమా కళాకారుల విగ్రహాలు రవీంద్ర భారతిలో అవసరం లేదు. ఘంటసాల విగ్రహం పెట్టారు, ఎవరేమో అబ్జెక్షన్ చేయలేదు. ఇందాక నేను చాలా మంది పేర్లు చెప్పాను, చుక్క సత్య పేరు కానీ, గూడాంజయ్ పేరు కానీ, లేదంటే కాంతారావు పేరు కానీ, చాలా మంది కళాకారులు తెలంగాణ నుంచి ఉన్నారు, వాళ్ళ పేరు పెట్టడానికి అభ్యంతరం లేదు. ఈవెన్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కూడా అవసరమైతే సినిమా క్లబ్లోనో లేదంటే వాళ్ళ సినిమా కల్చరల్ క్లబ్లోనో లేదు ఇంకెక్కడైనా ట్యాంక్ మైన్ పైన పెట్టుకోవచ్చు. తెలంగాణలో పెట్టుకోవడానికి వ్యతిరేకం కాదు, రవీంద్ర భారతిలో పెట్టడానికి వ్యతిరేకం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ మీరు పూర్తి తెలంగాణలోనే పెట్టడానికి వ్యతిరేకం అని మీరు అంటున్నారు. తెలంగాణ నడవడికను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ బింబాన్ని ప్రతిబింబించే వ్యక్తుల విగ్రహాలే తెలంగాణలో ఉండాలి.
ఇలా ఎవరినో ఆంధ్రావాదిని తీసుకొచ్చి ఇలా రవీంద్ర వార్తలు పెడతామంటే మేము ఎట్లా ఒప్పుకోవాలి? ఈ గవర్నమెంట్ కి ఏమైనా మైండ్ పోయిందా? రేవంత్ రెడ్డికి ఏమైనా మైండ్ పోయిందా? నేను ఏమంటున్నానంటే, మీరు ఒకవేళ విగ్రహాలు పెట్టుకుంటే ఎక్కడో కళాకారుల విగ్రహాలు ఎక్కడో పెట్టుకోండి, కానీ మా రాజధాని నడి ఒడ్డు మీద మా సాంస్కృతిక విభాగం ఉంటుంది, తెలంగాణ యాస, మా తెలంగాణ జానపదాలు ఉండే రవీంద్ర భారతిలో నువ్వు ఎట్లా పెడతామని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీగా వ్యతిరేక కొంచుకున్న స్వాగతించినా కూడా నేను ఒక వ్యక్తిగా ఆ రోజు జరిగిన పరిణామాల మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు రవీంద్ర భారతిలో పెట్టడానికి ఛాన్స్ లేదు. బీఆర్ఎస్ పార్టీ అదే చెప్తుంది, ఒక బీఆర్ఎస్ నాయకులు నేను అదే చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహము రవీంద్ర భారతిలో పెట్టడానికి ఛాన్స్ లేదు. ఆల్రెడీ పెట్టేశారు, విగ్రహం ఆవిష్కరణ అయిపోయింది. సో వాట్ నెక్స్ట్? నేను చెప్పేది అంటే మరొక ఇప్పుడు ఈ విగ్రహం చుట్టూ ఇంకొక ఉద్యమం లేస్తుందా, మరొక ఉద్యమం తీసుకొస్తుందా బీఆర్ఎస్ పార్టీ? నేను ఏమంటున్నంటే, రవీంద్ర భారతిలో విగ్రహం పెట్టిన మాట వాస్తవమే, పెడుతున్నారు నాకు తెలుసు. కానీ మీరు పెట్టిన తర్వాత కూడా మేము ఎట్లయితే ట్యాంక్ బండి మీద విగ్రహాలు కూలగొట్టినాం, మళ్ళీ అదే తరహాలో కూలగొడతాము. ఆంధ్ర పెత్తందారులే, ఆంధ్ర సంస్కృతి విభాగాలే, ఆంధ్ర సమైక్యవాదులే తెలంగాణలో విగ్రహాలు పెట్టడానికి ఛాన్స్ లేదు. పెట్టుకోనండి, ఓపెన్ చేసుకోనండి. ఇలా తెలంగాణ తల్లిని తీసుకొచ్చి కాంగ్రెస్ తల్లిని చూపించినట్టు ఇలా రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం పెడతాను. నెక్స్ట్ తెలంగాణ తల్లి అంటే ఇంకొక పాయింట్, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా కూలగొడతాను ఎవరు అనలేదు. మీరంత అగ్రెసివ్ కేటీఆర్ కూడా చెప్పలేదు. విగ్రహాన్ని నానించి తరలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది గాంధీ భవన్ కు. బట్ మీరు ఏకంగా ఈ విగ్రహాన్ని కూలగొడతామని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నంటే, మా తెలంగాణ ఉద్యమకారులే తెలంగాణ నడవడికను చూపించినటువంటి పెద్ద పెద్ద యోధుల విగ్రహాలు రవీంద్ర భారతిలో పెట్టుకుంటాము. మీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మీరు పెట్టినా కూడా మేము ఎప్పుడో ఒకప్పుడు తీసేస్తాము. అక్కడ విగ్రహం పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇలా మీరు సమైక్యాంధ్ర తొత్తులుగా వ్యవహరించి మీరు విగ్రహాలు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ కి తెలివి ఉందా? ఎవరి విగ్రహం పెడుతున్నాడు, ఎక్కడ పెడుతున్నాడు అనేది ఆయన ఆలోచన చేసుకోవాలి. 100% మరో ఉద్యమం తీసుకొస్తాం, మరో ఉద్యమం సృష్టిస్తాం. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అక్కడ తీసేస్తాం. రైట్, థ్యాంక్ యూ కంపోజ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి విగ్రహ రాజకీయం మొదలైంది. ఉద్యమకారుల ఆకాంక్షలను కాదని, ఉద్యమకారుల ఆకాంక్షలకు విరుద్ధంగా, వ్యతిరేకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఆవిష్కరించడం, తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విగ్రహానికి ఇకెప్పుడు పోలీస్ పహారా మధ్యలోనే ఉండాల్సినటువంటి అవసరం ఉందా? ఒక గౌరవంగా చూసినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఈరోజు ఒక భయంలో పోలీస్ పహారాలో ఉంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా? ఈ విగ్రహాన్ని కూలగొడతామని దర్జాగా, ధైర్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. అంటే ఈ విగ్రహానికి ఎట్లాంటి రక్షణ ఇక పోలీసులు ఇవ్వాలి? సో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి? సో మరొకసారి తెలంగాణలో విగ్రహ రాజకీయం మొదలైందా? తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పదాలను సుభిక్షంగా ఉండాలన్నటువంటి తెలంగాణ నేపథ్యంలో, అంటే స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అన్న పదాన్ని తొలగించాలి అని ఆ రోజు డిమాండ్ చేసినటువంటి బాలసుబ్రహ్మణ్యం పైన ఈరోజు ఆయన మరణాంతరం విగ్రహ ఏర్పాటు విషయంలో మళ్ళీ చర్చ జరుగుతోంది. ఒక గాయకుడు పాటను జడ్జ్ చేసేటువంటి పరిస్థితి ఉంటే, మరి ఆయన పాడినటువంటి ఐటమ్ సాంగ్స్ కానీ, ఆయన పాడినటువంటి ద్వంద్వార్థాలు వచ్చేటువంటి పాటల విషయంలో ఎందుకు బాలసుబ్రహ్మణ్యం క్వశ్చన్ చేయలేకపోయారు? తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎందుకు క్వశ్చన్ చేశారు? సో ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన విరుద్ధంగా ఉన్నారు, సమైక్యవాదానికి జై కొట్టారు ఆ రోజు. అందుకే తెలంగాణలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం వ్యతిరేకిస్తున్నాం. దట్టు తెలంగాణలో కాదు, రవీంద్ర భారతిలో. సో ఒక తెలంగాణలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, రవీంద్ర భారతిలో మాత్రం వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచాం, ఇక్కడి నుంచి తరలించడం, కూలగొట్టడం చేస్తామని ఈరోజు రాజ్ న్యూస్ వేదికగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వివాదంగా మారబోతోంది. కొలుస్తారా, కూలుస్తారా అన్నటువంటి చర్చ మరొకసారి స్టార్ట్ అయింది విగ్రహ ఆవిష్కరణ తర్వాత. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. మొత్తానికి చాలా వివాదాల నడుమ రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అయితే ఆవిష్కరించబడింది. మరి రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులు నిజంగా దాన్ని స్వాగతిస్తారా, లేదంటే నిరసనలు చేపడతారా అనేది చూడాలి. దానికి సంబంధించి మరి రేవంత్ సర్కార్ ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తుంది, ఇవన్నీ వేచి చూడాల్సిన పరిస్థితులు. దట్స్ ఆల్. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్.